డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO AP TV యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారు కలంతో ఇచ్చే ప్రిస్క్రిప్షన్తో పాటు మంచి కవితలు కూడా రాస్తూ ఉంటారు. మధుమేహానికి వైద్యం ఇస్తూనే తీయటి కవితలు కూడా రాస్తుంటారు. వారు మరెవరో కాదు, డాక్టర్ షేక్ అబ్దుల్ రవూఫ్ గారు. వారు వైద్యునిగానే కాకుండా మంచి కవిగా కూడా మనందరికీ సుపరిచితులే. వారిని అడిగి కవిత్వానికి సంబంధించిన పలు అంశాలను తెలుసుకుందాం. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం రవూఫ్ గారు. నమస్కారం. ముందుగా మిమ్మల్ని SHO యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాం సార్. అసలు మొదలు మీరు బేసిక్గా వృత్తిరీత్యా వైద్యులు సార్. నాకు తెలిసి గత 25 సంవత్సరాల నుంచి మీరు 30 సంవత్సరాల నుంచి వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. అవును. వైద్యులైనటువంటి మీరు స్వతహాగా సాహిత్యం వైపు మరలటానికి గల ప్రేరణ కావచ్చు, కారణాలు కావచ్చు, దానితో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలాగే నేను హై స్కూల్ స్థాయిలో ఉండగానే ఆ రోజుల్లోనే కవిత్వం రాయడం మొదలుపెట్టాను. నాకు సాహిత్యం పట్ల అభినివేశం, అనురక్తి కలగడానికి కారణం ఏంటంటే మా తాతగారు ఉర్దూలో షాయిర్, అలాగే మా నాన్నగారు ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు. ఆయన చదువుకునే రోజుల్లో ఈ కంద పద్యాలు, తర్వాత ఛందోబద్ధ పద్యాలు, కథలు రాసేవారు. నేను దొంగచాటుగా ఆయన రాసిన పద్యాలనేవి చదవటం ఒక రకమైన ప్రేరణ కలిగింది నాకు. అలాగే మా ఇంట్లో సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఉండేవి. అవి చదివినప్పుడు కవిత్వం అంటే ఇది కదా, కవిత్వం అంటే ఇలా ఉండాలి అని ఆ చిన్న వయసులోనే నేను ఆకలింపు చేసుకోవడం, కవిత్వం రాయడం మొదలుపెట్టడం. మా తెలుగు మాస్టర్లు వాళ్ళు, అరే ఇంత చిన్నపిల్లవాడివి నువ్వు ఇంత బాగా రాస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు ప్రశంసించడం, అంటే బాగానే రాస్తున్నావు అన్నమాట, రాయొచ్చు అనే ఒక ధీమా, ఒక ఆత్మవిశ్వాసం కలిగి నేను రాయటం మొదలుపెట్టాను. నేను 9th 10th ఇంటర్మీడియట్లో రాసిన కవితలతో నేను మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు 1983లో నా మొట్టమొదటి పుస్తకం అంతర్నేత్రం కవితా సంపుటి వెలువడింది. దానికి విమర్శకుల నుంచి, పాఠకుల నుంచి, కవుల నుంచి మంచి ఆదరణ, ప్రశంసలు లభించాయి. ఇక అక్కడి నుంచి సాహిత్యం కూడా నా జీవితంలో ఒక భాగమైంది. సాహిత్యం లేకపోతే ప్రపంచం మనుగడ లేదు. మనిషికి సంస్కారాన్ని నేర్పేది, ముందుకు నడిపించేది, ఒక చైతన్యాన్ని కలిగించేది సాహిత్యమే. కాబట్టి ఆ సాహిత్యం అంటే నాకు కలిగిన అనురక్తి, అభినివేశం ఇవాళ కూడా నా చేత కవిత్వం రాయిస్తాం. ఎక్సలెంట్ సార్. దాదాపుగా మీరు మెడిసిన్లో ఉండగానే మీ ఫస్ట్ కవితా సంపుటి అంతర్నేత్రం అవును రిలీజ్ అయింది సార్. వెరీ నైస్ సార్. ఇప్పుడు సార్ మనకి చాలామంది మన ఇష్టాలను అనుసరించి కవులంటే ఇష్టం ఏర్పడుతుంది సార్. మీకు మిమ్మల్ని ఎక్కువగా ప్రేరేపితం చేసినటువంటి కవులు లేదా మీరు ఎక్కువగా ఇష్టపడినటువంటి కవులు ఎవరు? అదేవిధంగా వాళ్ళంటే ఎందుకు ఇష్టం కలిగింది? దీనికి తోడు మీకు ఎలాంటి కవిత్వం అంటే ఎక్కువ ఇష్టం? ఈ అంశాల గురించి కూడా తెలియజేయగలరు సార్. నాకు ఈ శబ్దాలతో ఆడుకోవడం, పదాల ఆడంబరం, ఇట్లా ఉండే కవిత్వం నచ్చదు. అనుభూతిని యాజ్ ఇట్ ఈజ్గా మన హృదయంలోకి ఇంజెక్ట్ చేయగలిగిన
కవిత్వాన్నే నేను ప్రేమిస్తాను. నేను విద్యార్థి దశలో ఉండగానే అమెరికన్ కవి విలియం కార్లోస్ విలియమ్స్ని పఠించడం జరిగింది. ఆయన కవిత్వం నాకు చాలా నచ్చింది. కారణం ఏంటంటే ఆయన మన జీవితంలో చాలా చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న అనుభవాల్ని కవిత్వంగా మలిచాడు. ఉదాహరణకి ఆయన కారులో ఆయన ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు, ఆయన స్వతహాగా వైద్యుడు, ఆయన కారులో వెళ్తున్నప్పుడు ఆయన ఇంటి దగ్గర నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళే మార్గంలో ఉండే ఆ చెట్లు, ఆ పరిసరాలు, వాటి మీద ఒక అద్భుతమైన కవిత రాశాడు. అట్లాగే ఒక మిత్రుడిని కలవడానికి వెళ్ళినప్పుడు మిత్రుడు ఇంట్లో లేకపోతే అతని కోసం నిరీక్షిస్తూ అతని ఫ్రిడ్జ్లోంచి అతని ఒక డిజర్ట్ తీసుకొని ఆయన తిన్నాడు. దాని మీద కూడా ఆయన ఒక అద్భుతమైన కవిత రాశాడు. సో జీవితంలో మనకి చిన్న చిన్న అనుభవాలు, చిన్న చిన్న విషయాలు, సాధారణ ప్రజలు అల్పంగా భావించే స్వల్పమైన అనుభవాలు, అలాంటి వాటిని కూడా ఆయన అద్భుతంగా చిత్రీకరించాడు. ఆయన పదబంధాలు కానీ పద చిత్రాలు కానీ మనల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆయన తొలి గురువు. రాస్తే ఇలాగ రాయాలి కవిత్వం అని చెప్పేసి నేను చాలా చిన్న వయసులోనే అనుకున్నాను. ఆ తర్వాత అటువంటి కవిత్వం రాస్తున్న తెలుగు కవి ఇస్మాయిల్ గారు నాకు తటస్థపడ్డారు. అరే ఈయనెవరో నాలాగే రాస్తున్నాడని నేను ఆశ్చర్యపోయాను. నేను మొట్టమొదటి పుస్తకం అంతర్నేత్రం పబ్లిష్ చేస్తున్నప్పుడు ఇస్మాయిల్ గారిని కలిశాను. అప్పటిదాకా ఆయనకి నాకేం పరిచయం లేదు, నేనెవరో కూడా ఆయన తెలియదు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు కొత్త కళలు అనే శీర్షికన నన్ను పరిచయం చేశారు. ఆయనకి నా కవిత్వం పట్ల ఒక ఆసక్తి ఏర్పడి చాలా రెగ్యులర్గా నా పోయమ్స్ వేసేవారు. ఆయనకు కూడా నేను ఎవరో తెలియదు. ఆ ధీమాతో నేను ఇస్మాయిల్ గారిని కలిసి నా పుస్తకానికి ముందు మాట రాయండి అని అడిగాను. ఇస్మాయిల్ గారు, ఈ చిన్నపిల్లాడు వీడేంటి నన్ను వచ్చి గదమాయిస్తున్నాడు, పుస్తకానికి ముందు మాట రాయమంటాడు ఏంటని నన్ను యగాదిగా కింద నుంచి పైదాకా చూసి, నేను రాయను, ఎవరికి పడితే వాళ్ళకి ముందు మాటలు రాయను, అట్లాగా రాసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. నేను నా కవిత్వం కాగితాల బొత్తిని ఆయన చేతిలో పెట్టి, మీరు చదవండి, మీకు నచ్చితేనే రాయండి, మళ్ళీ నేను ఒక 10 రోజులు పోయిన తర్వాత కలుస్తానని చెప్పేసి వెళ్ళాను. ఇదంతా నేను మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ఉండగా జరిగింది. ఆ తర్వాత నేను వెళ్ళేసరికి ఆయన ఒక అద్భుతమైన పీఠిక రాశారు నా పుస్తకానికి. అందులో నా కవిత్వాన్ని జెన్ హైకు పొయిట్రీతో పోల్చారు. చాలా సార్వత్రిక సత్యాల్ని ఈయన కవిత్వంగా రాసి మనల్ని ఆకాశానికి రెక్కలు తొడిగి ఎగరవేస్తాడు. రవూఫ్ కవిత్వం తెరుచుకున్న పద్యాలతో కూడి ఉంటుంది, ఈయన పద్యాలు తెరుచుకున్న పద్యాలు అని చెప్పేసి ఆయన నా కవిత్వాన్ని విశ్లేషించి నా కవిత్వంలోంచి సోదాహరణంగా చాలా కవితల్ని ఉదహరించారు. ఆ పీఠిక ఆ రోజున 80ల్లో ఒక పెద్ద సంచలనం. దాని మీద ఆంధ్రప్రభలో టిఎల్ కాంతారావు గారు, ఆయన ఆ రోజుల్లో గొప్ప క్రిటిక్, ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన కూడా దానికి ప్రతిస్పందనగా చాలా పెద్ద ఆర్టికల్ రాయడం, దాని గురించి చాలా విశేషమైన చర్చ జరగడం, సాహిత్య రంగంలో నా ప్రవేశమే ఒక సంచలనంగా జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను నా దారిన నేను కవిత్వం రాసుకుంటున్నా. కీర్తి కోసం కానీ, పదవుల కోసం కానీ, అవార్డుల కోసం కానీ పాకులాడకుండా నా కవిత్వం అంటే ఇష్టం. నా తక్షణ హృదయ స్పందనని కవిత్వం రూపంలో రాసుకుంటాను. అది నా అనుభవాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పాఠకుడికి అందించడం నా కవిత్వ లక్ష్యం. ప్రస్తుత సమాజంలో కొరవడిన ప్రేమ, మానవ సంబంధాలు, విలువల పట్ల నాకు నేను రాసే కవిత్వంలో అవి ప్రతిఫలిస్తూ ఉంటాయి. అందుకని
ఈ రకంగా రాసే కవులంటే నాకు ఇష్టం. వేగుంట మోహన్ ప్రసాద్ అన్న నాకు ఇష్టమే. చాలామంది ఆయన కవిత్వం అర్థం కాదు అంటారు, కానీ మోహన్ ప్రసాద్ కవిత్వంలో సంగీతం ఉంది. ఆయన పదాల్ని లయబద్ధంగా పలికిస్తాడు. అట్లాగే బైరాగి భాష ఆసక్తతని గుర్తించి దాన్ని సమర్థవంతంగా ఆ ఆసక్తతని వాడుకున్నవాడు బైరాగి. నూతిలో గొంతుకులనే ఒక సంశయాత్మక కావ్యాన్ని ఆయన రచించారు. అదొక అద్భుతమైన కావ్యం. నా తొలి యవ్వన దినాల్లో నన్ను బాగా ఉత్సాహపరిచిన కవి బైరాగి అనే చెప్పొచ్చు. నన్నే కాదు, ఆ తరంలో చాలామందిని ఆయన కవిత్వం ఉర్రూతలూగించింది. బైరాగి గారి తర్వాత తిలక్, అజంతా, కృష్ణశాస్త్రి, ఇలాగా నగ్నముని, మహాస్వప్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రాసింది 6 కవితలే. దిగంబర కవిత్వంలో ఆ 3 సంపుటాల్లో మొత్తం మీద 6 కవితలే ఆయన రాశాడు. కానీ దిగంబర కవులందరిలోకి ఆయన అత్యంత ప్రతిభావంతుడని నా నమ్మకం. ఆయన కవిత్వం నాకు చాలా ఇష్టం. ఇలాగా చాలామంది కవులు, శేషేంద్ర అద్భుతమైన సౌందర్యంతో కూడిన గొప్ప కవితలను రాశాడు. ఇలాగా ఆ తరంలో మేము కలం పట్టే నాటికి ఒక గొప్ప సాహిత్య వాతావరణం ఉండింది. ఆ కవుల్ని నేను ఇప్పటికి కూడా ప్రేమిస్తూనే ఉంటాను. మీరు ఆనాటి కవుల్ని ఎంతగా ప్రేమించారో మీ స్పందన ద్వారా తెలిసింది సార్. మీ కవిత్వం లేదా మీరు కవిత్వం ఎప్పటి నుంచి రాయటం మొదలెట్టారో చక్కగా వివరించారు సార్. మీ తొలి కవితా సంపుటి అంతర్నేత్రం నుండి నేటి జాబిల్లి పుష్పం వరకు మీ ప్రయాణంలో గల కీలక ఘట్టాల గురించి కాస్త వివరించండి సార్. నేను అంతర్నేత్రం రాసినప్పుడు నాకు 19 ఏళ్ళు. ఆర్ఎస్ సుదర్శనం గారని ఆయన గొప్ప కథా రచయిత, అట్లాగే చాలా గొప్ప విమర్శకుడు. ఆయన స్థాయిలో ఉన్న క్రిటిక్స్ ఇవాల్టి కూడా ఇంకొకళ్ళు లేరంటే ఆశ్చర్యం లేదు. అంత అద్భుతమైన విమర్శకుడు ఆయన. నేనెవరో తెలియకుండా నా కవిత్వం చదివి నన్ను ఒక ప్రామిసింగ్ పోయెట్ తెలుగు కవిత్వానికి దొరికాడు. రవూఫ్ అద్భుతంగా రాస్తున్నాడు, ఇంకా ముందు కూడా మంచి కవిత్వం రాస్తాడు అని ఆయన నన్ను గుర్తించి ఆశీర్వదించారు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు అయితే సభాముఖంగా రవూఫ్ని డిస్కవర్ చేసింది నేనే అని చెప్పేసి చాలా గొప్పగా ప్రకటించారు ఆయన. ఇస్మాయిల్ గారైతే మీ పిల్లలు కవిత్వం రాస్తారా అన్న ప్రశ్న ఆయనకు తరచూ తటస్థపడేది. ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీరు కవిత్వం రాస్తున్నారు సరే, మీ పిల్లలు కూడా రాస్తారా అని అడిగినప్పుడు ఆ పక్కనే ఉన్న నన్ను చూపించి, వీడు మా తమ్ముడు కొడుకు, వీడు రాస్తున్నాడు, ఇంకా మా పిల్లలు రాయాలా అని ఎదురు ప్రశ్న వేసేవారు. ఆయనకి నాకు నిజానికి ఏ బాంధవ్యం లేదు. అంత అభిమానంగా ఆయన సొంత తమ్ముడి కొడుకులాగే నన్ను చూసుకున్నారు. నన్ను అంటే నన్ను కాదు, నా కవిత్వాన్ని ఆయన అంతగా ప్రేమించారు. ఇలాగా అంతర్నేత్రం మొట్టమొదటి పుస్తకంతో నేను చాలామంది లబ్ధ ప్రతిష్ఠులైన సాహిత్యకారుల ప్రశంసల్ని, అభిమానాన్ని చూరగొన్నాను. ఆ స్ఫూర్తితో కనురెప్పల కిటికీ రెక్కల మధ్య అనే పుస్తకం 92లో వేశాను. ఆ పుస్తకానికి వచ్చిన స్పందన చాలా అమోఘమైంది. ఎంత అమోఘమైందంటే ఆ స్థాయి కవిత్వం రాయాలి అంటే అది అంత గొప్ప కవిత్వం రాయలేనేమో అని భయపడి చాలా కాలం నేను మళ్ళీ కవిత్వం రాయలేదు. నన్ను అంతగా ప్రభావితం చేసిన పుస్తకం అది. అందులో డాలీ బొమ్మ అనే ఒక పోయము, అది నేనే రాశానా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంటాను. అంత అద్భుతంగా వచ్చిన పోయం అది. అందులో చాలా పోయమ్స్ గురించి ఆర్ఎస్ సుదర్శనం గారు ఆంధ్రప్రభలో
ఒక వ్యాసం రాశారు. అందులో 10 ఏళ్లుగా కవిత్వం రాస్తున్నా కూడా రౌఫ్లో ఈగో ఏర్పడలేదు, సెల్ఫ్ ఇంటిగ్రిటీ అనేది రౌఫ్ కవిత్వంలో చూడొచ్చు అన్నారు. ఇవాళ కూడా నేను అదే సెల్ఫ్ ఇంటిగ్రిటీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా కాలం కవిత్వం రాయడం మానేసిన తర్వాత మళ్ళీ నదీ కాలం అతడు అనే పుస్తకంతో 2018లో మళ్ళీ నేను సాహిత్య రంగంలోకి అడుగుపెట్టాను. ఈ నదీ కాలం అతడు అంటే ఈ పుస్తకం సుప్రసిద్ధ కవి ఇస్మాయిల్ గారి జీవితం, ఆయన కవిత్వాన్ని నేపథ్యంగా చేసుకొని రాసిన పుస్తకం. ఇందులో ఉన్న కవితలన్నీ కూడా ఆయనకు సంబంధించినవి, ఆయన మిత్రులకు సంబంధించినవి, ఆయన కవిత్వానికి, ఆయన జీవితానికి సంబంధించినవే అయి ఉండడం ఒక విశేషం. చాలామంది విమర్శకులు ఇటువంటి పుస్తకం మరే భాషలోనూ రాలేదు, ఒక కవి గురించి ఇంకో కవి కవిత్వం రాయటం అనేది ఇప్పటిదాకా జరగలేదు అన్నారు. ఇవాల్టి కూడా ఆ పుస్తకానికి చాలా ఒక ప్రామాణికత అనేది ఉంది. ఎవరైనా కానీ జీవిత చరిత్రల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ నదీ కాలం అతడు అనే పుస్తకాన్ని తప్పకుండా ప్రస్తావిస్తారు. ఈ నదీ కాలం అతడు అనే పేరు నేను ఎందుకు పెట్టానంటే, నది అంటే గోదావరి నది, కాలం అంటే ఒక కాలానికి అని కాకుండా ప్రతి కాలానికి చెందినవాడు, అతడు ఇస్మాయిల్. ఈ అర్థంలో నదీ కాలం అతడు అనే పుస్తకం పబ్లిష్ చేశాను. ఆ తర్వాత అంతర్గీతం అని చెప్పేసి మన పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి మీద ఆయన జీవితాన్ని, ఆయన రాజకీయ నేపథ్యాన్ని బేస్ చేసుకొని రాసిన పుస్తకం. ఈ పుస్తకానికి సిలికాన్ వ్యాలీలోని సిరికోన సాహిత్య అకాడమీ వాళ్ళు వాళ్ళ అవార్డుని ప్రదానం చేశారు. ఆ తర్వాత రీసెంట్గా నేను వేసిన పుస్తకం జాబిల్లి పుష్పం. ఈ జాబిల్లి పుష్పం అనే పుస్తకానికి చాలా అద్భుతమైన స్పందన, ప్రశంసలు లభించాయి. రీసెంట్గా 2-3 రోజుల క్రితం కూడా రజా హుస్సేన్ గారు చాలా పెద్ద ఒక సుదీర్ఘమైన ఆర్టికల్ రాశారు. ఆయనకి ముందు ప్రసాదమూర్తి గారి కంటే ముందు మిత్రుడు యాకూబ్, వీళ్ళు జాబిల్లి పుష్పం గురించి చక్కటి సమీక్షల్ని ప్రచురించారు. ఇంతమంది అభిమానాన్ని చూరగొనడం, ఒక అందరికీ నచ్చే విధమైన మంచి కవిత్వాన్ని రాయగలగడం నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. అది నా గొప్పతనం ఏం కాదు. మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారి మొదలుకొని నాకు పూర్వజన్మ వాసన కానీ ఏదైనా కానీ, అంతేగాని అది ఇంకోటి వేరే ఏం కాదని నేను భావిస్తున్నాను. ఎక్సలెంట్ సార్. మీరు ఒక మంచి మాట చెప్పారు సార్, మీ కవిత్వంలో సెల్ఫ్ ఇంటిగ్రిటీని కాపాడుకుంటున్నానని చెప్పి. చాలా చాలా మంచి మాట సార్. నాకు కూడా చాలా బాగా నచ్చిన అంశం సార్. మీ ప్రస్థానం గురించి బాగా చెప్పారు సార్. ఫస్ట్ పుస్తకం దగ్గర నుంచి, అంతర్నేత్రం దగ్గర నుంచి జాబిల్లి పుష్పం వరకు సాహిత్య వ్యాసాలు బ్రహ్మాండంగా రాస్తున్నారు సార్. అలాంటిది ఆ దిశ నుండి విమర్శల వైపు కూడా మీరు మరలారు సార్. దీని వెనుక గల నేపథ్యం గురించి కూడా తెలియజేయగలరు సార్? నేను సాహిత్య వ్యాసాలు రాయటం పని కట్టుకొని మొదలుపెట్టిన ప్రోగ్రాం కాదు అది. ప్రముఖ కవి దేవిప్రియ వారి సహచరి చనిపోయినప్పుడు ఆయన చాలా ఆవేదన పడి దిగులు చెంది ఇంకొకప్పుడు అనే ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అది చదివిన తర్వాత నా తక్షణ స్పందనగా ఆయన మీద, ఆ పుస్తకం మీద వ్యాసం రాశాను. అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆ తర్వాత పల్లవ హనుమయ్య గారి పుస్తకాలు నేను వ్యాసం రాసినట్టుకి ఎక్కడ దొరికేవి కాదు, అలభ్యం. అనుకోకుండా మిత్రుడు పెనుగొండ లక్ష్మీనారాయణ గారి దగ్గర ఫోటోస్టాట్ కాపీ ఒకటి దొరికింది నాకు. అది చదివిన తర్వాత విస్మృత కవి పల్లవ హనుమయ్య అనే శీర్షికతో నేను వ్యాసాన్ని రాస్తే ఆంధ్రజ్యోతి వాళ్ళు బంగారు కవిత్వం కావాల్సిన కవి పల్లవ హనుమయ్య అని శీర్షికను మార్చి పబ్లిష్ చేశారు.
ఆ శీర్షికకి నేపథ్యం ఏంటంటే, నేను ఆ వ్యాసాన్ని ముక్తాయిస్తున్నప్పుడు ఈ గొప్ప కవిత్వాన్ని పబ్లిష్ చేయడానికి మామూలు కాగితం చాలదు, బంగారు కాగితం కావాలి అని నేను రాయటం జరిగింది. దాన్నే వాళ్ళు శీర్షికగా ఉపయోగించారు. ఆ వ్యాసానికి ఎంత స్పందన వచ్చిందంటే, మీరు ఇట్లాగా విస్మృతంగా ఉండిపోయిన గొప్ప కవుల గురించి ఇట్లాగే రాస్తూ ఉండాలని చెప్పేసి నన్ను చాలామంది కవులు ఫోన్లు చేసి అడిగారు. ఆ వెంటనే నేను కౌముది గారి మీద రాశాను. కౌముది గారి మీద కౌముది గారు కూడా గొప్పగా గుర్తింపులోకి వచ్చిన కవి కాదు, గొప్ప కవి కానీ విస్మృత కవి. ఇంకా అక్కడి నుంచి నేను ఇస్మాయిల్ గారి మీద, వేగుంట మోహన్ ప్రసాద్ మీద, అజంతా గారి మీద, రీసెంట్గా మహాస్వప్న, ఉమర్ అలీ షా ఇలాంటి గొప్ప గొప్ప కవుల గురించి వ్యాసాలు రాశాను. ప్రతి వ్యాసంలో కూడా ఒక కొత్త విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. వాళ్ళ కవిత్వంలో కవిత్వాంశ ఏముందో, వాళ్ళ ప్రత్యేకతలు ఏమిటో, వాళ్ళు ఎందుకు గొప్ప కవులయ్యారో నేను గుర్తించి పాఠకుల ముందు అదే విషయాన్ని పెట్టాను. అది చాలామందికి నచ్చింది. ఈ క్రమంలో ఏమైందంటే, నన్ను కవిగా కంటే సాహిత్య విమర్శకుడిగా గుర్తించడం మొదలుపెట్టారు. కానీ ఈ గుర్తింపు నేను కోరుకున్నది కాదు. ఎందుకంటే నా నరనరాన, నా రక్తంలో ఉన్నది కవిత్వం. నేను సాహిత్య వ్యాసాలు రాసినా కూడా అందులోనే కవిత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. కవిత్వం గురించి కవిత్వం రాసిన వాడు రౌఫ్ అని చెప్పేసి నా సాహిత్య వ్యాసాలని మిత్రుడు ఖాదర్ మొహిద్దీన్ విశ్లేషించాడు. నేను పనిగట్టుకొని సాహిత్య వ్యాసాల వైపు రాలేదు. నాకు నచ్చిన కవిత్వాన్ని పాఠకులకి, మిత్రులకి చెప్పబూనుకున్నాను. అయితే నేను విమర్శకుడిగా నన్ను నేను సంభావించుకోవట్లేదు. కవిగానే నేను గుర్తింపుని కోరుకుంటాను. వెరీ గుడ్ సార్. సాహిత్యం, సాహిత్య వ్యాసాలు మీరు చెప్పారు సార్. సాహిత్య వ్యాసాల్లోనే కవిత్వాన్ని దాదాపు మీరు ఉంచే ప్రయత్నం చేశారని చెప్పారు సార్. అది మంచి పరిణామం కూడా సార్. ఈ ప్రయత్నంలో కొన్ని నవలలు కూడా మీరు రాశారని విన్నాను సార్. వాటి గురించి కూడా వివరాలు తెలియజేయగలరు సార్? 3 నవలలు రాశానండి. అవి పబ్లిష్ చేయలేదు ఇంకా. మొట్టమొదటి నవల ఏంటంటే, మెడికల్ కాలేజ్ నేపథ్యంలో ఒక మెడికో అంతరంగం, ఒక భావి వైద్యుడు, అతనిలో ఉండే అంతఃసంఘర్షణ, వైద్య రంగం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ప్రస్తుతం ఎలా ఉంది, ఇట్లాంటి అంశాలతో కూడిన ఒక విశ్లేషణాత్మకమైన 100 పేజీల నవల అది. ఎక్సలెంట్. దానికి తెల్ల కలువ అని పేరు పెట్టాను. వైట్ కోట్ని రెలవెంట్. అవునవును. ఆ తర్వాత కోవిడ్లో ఆ కోవిడ్ కలిగించిన సంక్షోభాన్ని ఇంకొక 100 పేజీల నవల కింద ముగియని కథ అనే పేరుతో రాశాను. అందులో నేను రాసిందంతా నా స్వానుభవమే. డెల్టా వేవ్లో నేను ఐసీయూలో ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని, ఆ ఐసీయూల్లో జరుగుతున్న అవాంఛనీయమైన పరిణామాల్ని, అమానవీయమైన స్థితిగతుల్ని నేను అందులో చాలా హృదయ విదారకంగా రాశానని చెప్పేసి నా మిత్రుడు డాక్టర్ సాగరు చదువుతూ ఉంటే భయం వేసింది అని చెప్పేసి అన్నాడు. అది పబ్లిష్ చేయమని చెప్పేసి చాలామంది మిత్రులు అడుగుతున్నారు. త్వరలోనే పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఒక 3వ నవల అతడు ఆ ఇంకొకడు, సింగిల్ క్యారెక్టర్తో, వేరే క్యారెక్టర్లు ఏం లేకుండా నెల్లూరు మొదలుకొని వైజాగ్ దాకా జరిగే మోటార్ సైకిల్ మీద ప్రయాణం. ఈ ప్రయాణంలో
కథానాయకుడికి ఎదురయ్యే పరిస్థితులు, పరిణామాలు, పర్యవసానాలు, యారాడ కొండ మీద అతను నిలబడడం, ఆ సాయం చీకట్లు కమ్ముకోవడంతో నవల అంతమవుతుంది. ఇది ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున జరిగిన దురంతాలని ఒక 7 గంటల వ్యవధిలో ఈ నవల్లో చిత్రించాను. ఉగాది ముందు రోజు కథ మొదలవుతుంది. ఆ 7 గంటల్లో ఉగాది వస్తుంది. ఎమర్జెన్సీ ఉగాదికి ముందు రోజు ఎత్తివేశారు. ఆ టైము పీరియడ్ని తీసుకొని ఈ నవల్ని అతడు ఇంకొకడు ఒకటే క్యారెక్టరు ఇద్దరుగా భ్రమిస్తాడు. కథానాయకుడు తనే ఇంకొకటిగా భ్రమిస్తాడు. తను చేయలేని పనుల్ని ఇంకొకడు చేసినట్టుగా, తనతో అతను ప్రయాణిస్తున్నట్టుగా ఆ ఊహల్లోకి పోతాడు. ఆ తర్వాత ఉన్నది ఒకడే, అది నేనే అనే ఒక నిజాన్ని అతను గ్రహించడంతో కథ ముగుస్తుందన్నమాట. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు నాకైతే భలే ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ మీ తెల్ల కలువ ఒక మెడికో అంతరంగం ఎలా ఉండాలి, వైద్య రంగం ఎలా ఉండాలి, వైద్యులు ఎలా ఉండాలి, ఇప్పుడు నేటి స్థితిగతులు ఏంటి, విలువలు ఎలా ఉన్నాయి, దాన్ని స్పృశిస్తూ రాశాను సార్. రెండవది ముగియని కథ, కోవిడ్ టైం బేస్ చేసుకుని రాయనన్నారు. ఇది ఒక కోవిడ్ సంక్షోభం కాదు, ఇలాంటి సంక్షోభాలు చాలా ఉన్నాయి. లేదా కోవిడ్ తాలూకు ఇప్పుడు కోవిడ్ ముగియలేదు వాస్తవం చెప్పాలంటే. ఈవెన్ డిసీజ్కి రిలవెన్స్ పెట్టుకున్నా కానీ పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అని వచ్చి. అవును, ముగియని కదా అని ఎందుకు పెట్టాను. అదొకటి. దాన్ని ఇంకోలాగా కూడా సింక్ చేయొచ్చు సార్. ఈ ధనదాహం అంటే అందరినీ మనం ఆ ఘాటికి కట్టివేయలేం, కానీ చాలా మంది కమర్షియల్గా అవును ఒక రోజుతో ముగియట్లేదు వాళ్ళ కదా. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది, ఒక 50 కోట్లు 100 కోట్లు సంపాదించుకున్నారు, అక్కడ ముగిస్తే పర్లా, ముగియట్లేదు. అవును. సో దానికి కూడా మనం, మీరు అన్నారు అమానవీయ సంఘటనలు ఉప్పినప్పుడు మీరు కొన్ని చూశానంటున్నారు. బహుశా అలాంటి సంఘటనలు మీరు ప్రత్యక్షంగా చూడటం వలన, లేదా అందులో మీరు గమనించడం వల్ల కావచ్చు, మీరు ఒక ఉత్తమ విలువలతో మీరు వైద్య వృత్తిని కొనసాగించగలుగుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే నేను కూడా బాధితుండే. ఓ సాడ్ సార్. ఎందుకంటే ధనదాహం ఉన్న వైద్యుడికి అవతలి వాడు కూడా వైద్యుడు అనే స్పృహ ఉండదు. అవును అవును. ఒక మనిషి కరెన్సీ కట్టగా కనబడతాడు తప్పించి అవును అతనికి ఓ మనిషిగా కనిపించడు. నేను విన్నాను సార్, ఈ కేసుకే కాదు, జనరల్గా సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, హైదరాబాదు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు, ఇక్కడ మన జనరల్ ప్రాక్టీషనర్స్ కావచ్చు, జనరల్ ఎండి జనరల్ ఫిజిషియన్స్ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్పెషాలిటీ, వాళ్ళ స్పెషాలిటీ ఏదైనా కావచ్చు, వాళ్ళు చెప్పింది వీళ్ళు వినాల్సి ఉంటుంది సార్. వీళ్ళ అభిప్రాయాలను కానీ దీని అసలు పరిగణలోకే తీసుకోరట. అవును, నార్మల్ రోగిగానే వాళ్ళని భావిస్తారట. 2-3 నాతో పర్సనల్గా చెప్పిన సార్. సార్ మరొక నాకు కూడా ఇష్టమైన వ్యక్తి సార్ డాక్టర్ పరుచూరి రాజారాం గారు. ఒక 25 ఏళ్ల క్రితం వారు సజీవంగా ఉన్నప్పుడు వారితో కొద్దిపాటి, అంటే సాహిత్యం వరకు కాకుండా వృత్తిపరంగా కొద్దిపాటి అనుభవం సార్. బట్ ఆ రోజుల్లో నాకు అప్పుడు 19 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంత చక్కగా రిసీవ్ చేసుకొని ఎంత గౌరవంగా మాట్లాడేవారంటే ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి. అలాంటి వ్యక్తిత్వం వారిది సార్. అలాంటి పరుచూరి రాజారాం గారు సైతం మిమ్మల్ని ఇష్టపడేవారటని విన్నాం సార్. వారితో మీ అనుభవాలు కొంచెం పంచుకోగలరు సార్? ఆయనతో నా పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది. మాది రంగరాయ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసిన 25వ బ్యాచ్, సిల్వర్ జూబ్లీ బ్యాచ్ మాది. ఆయన 2వ బ్యాచ్. సిల్వర్ జూబ్లీ కానీ వచ్చారు కాకినాడకి. వెళ్ళి ఇస్మాయిల్ గారిని కలిశారు. ఇస్మాయిల్ గారు నా అంతర్నేత్రం పుస్తకం ఆయనకు ఒక కాపీ ఇచ్చారు. ఆయన అక్కడికక్కడ చదివారు. చదివి ఇక ఉండబట్టలేక పుస్తకం తీసుకొని మా హాస్టల్కి నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఎక్సలెంట్. అంత పెద్ద డాక్టర్ గారు, అప్పటికే ఆయనకి ఎన్నో అవార్డులు, ఎంతో కీర్తి ప్రతిష్ట ఉన్న రచయిత, నాలాంటి ఒక చిన్న పిల్లవాడి కోసం నన్ను అభినందించడం కోసం ఆయన నా రూముకి రావడం అంటే ఆయన సంస్కారాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న, విలువలు ఉన్న వైద్యుడు ఆయన. నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తల్లో కూడా ఆయన నాకు ఎంత సపోర్ట్ చేశారంటే, నేను ఎలాగో
ఆ కుర్రవాడు కూడా అలాగే నాలాంటి వాడే, ఏం పర్వాలేదు బాగా చూస్తాడు అని చెప్పేసి ఆయన పేషెంట్లకు చెప్పి నాకు కేసులు రిఫర్ చేసేవారు. కేవలం నేనంటే ఆయనకి ఉన్న ఇష్టం, అభిమానం అది చివరిదాకా కొనసాగాయి. ఆయన చనిపోవడానికి ముందు రోజు కూడా నేను ఆయన్ని కలవడం జరిగింది. నేను డయాబెటీస్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి ఇంకొక వారం 10 రోజుల్లో మేము నిర్వహించాలి. దానికేమో ఒక వక్తగా షుగర్ వ్యాధి, చర్మ వ్యాధులు అనే టాపిక్ ఆయనకి చెప్తే నేను వచ్చి మాట్లాడతాను రౌఫ్ అని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఆయన గతించినందువల్ల ఆయన ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. ఇవాల్టి కూడా నాకు ఆయన కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటుంది. ఇస్మాయిల్ గారిని తలుచుకున్నప్పుడు పరుచూరి రాజారాం గారు కూడా నాకు స్ఫురిస్తారు. పరుచూరి రాజారాం గారి ఇంట్లో ఇస్మాయిల్ గారిని 2-3 సార్లు కలిశాను నేను. వాళ్ళిద్దరూ చాలా విరుద్ధమైన స్వభావాలు ఉన్న వ్యక్తులు. ఇస్మాయిల్ గారు ఆటే మాట్లాడు, పరుచూరి రాజారాం గారు చక్కగా మాట్లాడతారు. ఇస్మాయిల్ గారేమో కమ్యూనిస్టు వ్యతిరేకి, ఈయనేమో కరడుగట్టిన కమ్యూనిస్టు. అవును, వాళ్ళ స్వభావాలు విరుద్ధం, కానీ వాళ్ళ స్నేహం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు తటస్థపడినప్పుడు విడిచి ఉండలేనంత గొప్పవాళ్ళు. అంత గొప్పగా ఉండేది వాళ్ళ స్నేహం. అది నాకు చాలా నచ్చింది. నేను ఇస్మాయిల్ గారి జీవితానికి సంబంధించిన ఈ పుస్తకంలో నేను పరుచూరి రాజారాం గారి మీద ఒక పోయం కూడా రాశాను. డాక్టర్ పరుచూరి రాజారాం, ఇది కవితా శీర్షిక. ఇస్మాయిల్ ప్రిజం లాంటివాడు, ఇజాల్ని తిరస్కరిస్తాడు. రాజారాం జీవితంలోనూ అతను రాసే కథల్లోనూ కమ్యూనిజం కొలువై ఉంటుంది. అయినా కూడా వీళ్ళిద్దరి మైత్రి అదొక వైచిత్రి. ప్రాణ సమానంగా ప్రేమిస్తారు ఒకరినొకరు. కవిత్వపు వర్షామేఘం కురుస్తున్న సాయంత్రాలు వెచ్చటి టీ తాగుతూ మాటల్ని కలబోసుకుంటారు. తాము నమ్మిన సిద్ధాంతాల్ని, జీవన సూత్రాల్ని తోసిపుచ్చుతారు కాసేపు. బట్ ఆ స్నేహం మీరు అన్నారు, భిన్న స్వభావాలు, సైద్ధాంతిక ఇద్దరు వేరు దారులైన కూడా, బట్ ఆ స్నేహం అంత గొప్పదని. సార్, ఇప్పుడు మా గురువు గారు రావి రంగారావు గారు సార్, వారు చెప్తూ ఉంటారు, కవిత్వం అనేది కొందరి హక్కు కాదు, కవిత్వం ఎవరైనా రాయొచ్చు, కవిత్వం అందరూ రాయాలంటారు. చదువుకున్న పిల్లల చేత కూడా వారు కవిత్వాన్ని రాయించారు. మీరు కూడా ఉదాహరణ, ఏది మీరు మెడిసిన్ చదివేటప్పుడే కవిత్వం రాశారు ఆ రోజుల్లో. అట్లాగే మీరు ప్రస్తావనకు తెచ్చారు, అబ్దుల్ రజా హుస్సేన్ గారు కూడా చెప్తారు కవిత్వం. ఒకరోజు వారిని ఒక ప్రశ్న అడగడం జరిగింది నేను, కవిత్వంలో భాష ముఖ్యమా భావం ముఖ్యమా అని. వారు భావానికే మగ్గు చూపారు, ఒక కవిత్వంలో భావమే ముఖ్యమని. మీరు కూడా ఇంతకుముందు సెలవిచ్చారు ఏమని, అనవసరమైన పద ప్రయోగాలు, అంత్యప్రాసల హడావుడు లేకుండా కవిత్వాన్ని ఒక సింపుల్గా వ్యక్తపరచడం, ఒక మన హృదయ స్పందనని తెలియచేయడం అని. ఇది కవిత్వం తాలూకు మనం జనరల్గా భావించేది. నేను అంటే నా పరిజ్ఞానం చాలా చిన్నది కావచ్చు, బట్ ఇటీవల నేను గమనించింది ఏంటంటే, కవిత్వాన్ని మన భావ వ్యక్తీకరణ కాకుండా, లేదా మన హృదయ స్పందన తెలియచేయడం మాత్రమే కాకుండా, ఎదుటి వాళ్ళ మన్ననలను పొందటానికి దానికి అనవసరమైన సోకులద్ది తీసుకొస్తున్న ప్రయత్నం జరుగుతుంది అనేది నా భావన సార్. దీనికి తోడు ఇంతకుముందు ఎప్పుడు మీరు అన్నారు, గుర్తింపులకు గౌరవాలకు నేను ఎప్పుడు చూడను, నాదేంటో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. దురదృష్టవశాత్తు ఇటీవల నేను గమనిస్తుంది ఏంటంటే, ఒక మద్యపానం లేదా ఒక స్మోకింగ్ వ్యసనం లాగా కవులకు సన్మానాలు, సత్కారాలు ఈ మధ్య ఆశించడం ఎక్కువైంది సార్. నాకెవరో చెప్తే విన్నాను, ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక ఇచ్చినటువంటి కళాజాత సంథింగ్ ఉగాది కవి పురస్కారాలు, ఈ అవార్డులకి చాలామంది ఎమ్మెల్యేల నుంచి కూడా సిఫారసు లెటర్స్ తీసుకెళ్లారని. నాకు నాకైతే అది నాకు వింటేనే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక ఈ సన్మానాల సత్కారాలు అంటారా, నువ్వు నాకు సెలవు కప్పు, నేను నీకు సెలవు కప్పుతాను, పరస్పరంగా మ్యూచువల్గా కూడా జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో అంటే ఉత్తమ కవులు, ఆ స్థాయి కవులను మనం చూసాం సార్. ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే, కవిత్వం ఆనాటి రోజుల్లో ఎలా ఉంది, నేడు ఎలా ఉంది, మీరు ఆనాడు నుంచి రాస్తున్నారు కాబట్టి ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరని ఈ ప్రశ్న అడుగుతున్నారు సార్. నేటి కవిత్వం తీరుతెన్నులు ఎలా ఉన్నాయో
మీరు తెలియజేయగలరు సార్? నిజానికి 1980 ప్రాంతాల్లో నగ్నముని గారు కవిత్వానికి ఇది కాలం కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది చాలామంది ఆ తర్వాత ఖండించారు, దాని మీద చాలా చర్చ జరిగింది, అది వేరే విషయం. కానీ యాక్చువల్గా 1980-90ల ప్రాంతం తెలుగు కవిత్వానికి ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పేసి నేను భావిస్తాను. ఇవాళ గొప్ప కవులుగా గుర్తింపులోకి వచ్చిన ఆ రోజు కలం పట్టిన కవులే కానీ ఆ తర్వాత వచ్చిన జనరేషన్కి చెందిన కవులు కాదు. ఆ రోజున గోదావరి శర్మ, శిఖామణి, వీరభద్రుడు, సౌదా, వసీరా, త్రిపురనేని శ్రీనివాస్, పాపినేని శివశంకర్, ఇదంతా మా సహచర ఆనాటి 80ల నాటి కవులు అన్నమాట. ఆ రోజు మేమంతా కుర్రవాళ్ళం, నూనూగు మీసాల లేత ప్రాయంలో కలం పట్టిన వాళ్ళం. ఇవాల్టి కూడా మంచి కవిత్వాన్ని చదవాలి అంటే మళ్ళా ఈ కవులే తటస్థపడుతున్నారు తప్పించి ఆ తర్వాత తరాల్లో వచ్చిన కవులు వాళ్ళు షార్ట్ కట్లో, అంటే రాత్రికి రాత్రి కీర్తిస్తన్యం తడుముకోవడం, ప్రశంసల్ని కోరుకోవడం, పదవుల్ని ఆశించడం, కన్ను తెరవగానే వాళ్ళు రాత్రికి రాత్రి గొప్ప కవులైపోయి ఏవో అవార్డులు ఇలాంటివి సాధించి పేరు తెచ్చుకోవాలనే తాపత్రయంలో పడ్డారు. దాంతో కవిత్వం నశించింది. ఎప్పుడైతే విషయ లాలస అనేది ఉంటుందో కవి కవిత్వం నుంచి దూరంగా జరుగుతాడు. ఇవాళ తెలుగు కవుల్లో ఉన్నన్ని ముఠాలు అని ఎందుకు అంటున్నానంటే ఇవి ముఠాలే, రౌడీ ముఠాలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళల్లో వాళ్ళు వెన్నుదన్నుగా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ కవిత్వాన్ని, కవుల్ని హైజాక్ చేసి పారేస్తున్నారు. ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే తొక్కి పడేస్తున్నారు. ఈ రకమైన ఒక దురదృష్టకరమైన వాతావరణం తెలుగు కవిత్వంలోనే ఉంది. వేరే భాష కవుల్లో ఇటువంటి దుస్థితి లేదు. ఎవరన్నా బాగా రాస్తూ ఉంటే వెన్ను తట్టి, భుజం తట్టి వాడిని పైకి తీసుకొస్తున్నారు, అతని గురించి ప్రకటిస్తున్నారు, చదువుతున్నారు, వాళ్ళ కవిత్వం గొప్పతనం గురించి విశ్లేషిస్తున్నారు, వేరే భాషల్లోకి అనువదిస్తున్నారు. అట్లాగా మంచి కవికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది వేరే భాషల్లో. మన భాషలోకి వచ్చేటప్పటికి ఒక ప్రతిభావంతుడైన కవి గొంతుని ఎట్లాగా నొక్కేయాలి, వాడిని ఎలాగా తుదముట్టించాలి, ఎలా తొక్కేయాలి అని చెప్పేసి ఇటువంటి అరాజకీయమైన వాతావరణం, అరాచకం ఒకటి రాజ్యం చేస్తుంది. నాకు తెలిసిన ఒక ప్రముఖ పెద్ద కవి రచయిత, అతని పేరిట ఒక అవార్డు పెట్టాడు. పెట్టి ఎవరెవరైతే అవార్డులు ఇస్తున్నారో వాళ్ళందరికీ అవార్డులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా రిటర్న్ గిఫ్ట్ కింద ఆ అవార్డులన్నీ స్వీకరించాడు. తనకు రావాల్సిన అవార్డులన్నీ వచ్చిన తర్వాత ఆ అవార్డుని మూసేశాడు. ఇలాగా వాళ్ళు బతికి ఉండగానే వాళ్ళ పేరు మీద అవార్డులు పెట్టుకోవడం, అవార్డులు ఇవ్వటము, తీసుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సాహిత్య అకాడమీ అవార్డు అనేది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, అది ప్రతిష్టాత్మకమైన అవార్డే. కానీ నిన్న మొన్న కన్ను తెరిచిన కవి కూడా అవార్డు కోసం పాకులాడడం, దానికి సంబంధించిన లాబియింగ్ చేయడం, రాజకీయాలు చేయడం, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. మొన్న ఉగాది పురస్కారాల్లో మీరు చెప్పినట్టు జరిగింది కూడా అదే. అందులో మంత్రులు ఫోన్లు చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, అసలు కవిత్వం కూడా తెలియని వాళ్ళకి కవుల కింద కళారత్న లాంటి పెద్ద పెద్ద అవార్డులు కూడా ఇవ్వటం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఈ
ఇటీవలి కాలంలో జేకేసీ కాలేజీలో అంతర్జాతీయ కవిత్వోత్సవాలు అని చెప్పేసి వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు నన్ను పిలిచారు కవిత్వం చదవడానికి. అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటంటే ప్రేక్షకులే కవులు. ప్రతి వాళ్ళు పోటీ పడడం, డయాస్ ఎక్కడానికి, తోసుకోవడం. చిన్నప్పుడు ఎన్టీ రామారావు సినిమాలు రిలీజ్ అయినప్పుడు నేల టికెట్ దగ్గర ఎలాంటి బీభత్సమైన వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం నేను చూశా. వాళ్ళు కప్పే శాలువాల కోసం ప్రతి వాళ్ళు ఏదో ఒకటి రాసుకుని వెళ్ళి ఆ డయాస్ మీద చదవడం, ఆ శాలువా కప్పించుకొని ఫోటో తీయించుకొని రావడం. పరాకాష్ట ఏంటంటే కవిగా అంతో ఇంత గుర్తింపు ఉన్న ఒక ప్రముఖమైన ఒక 55 ఏళ్ళు వయసు పైబడిన కవి కూడా, నాకు తెలిసిన ఒక ప్రముఖ కవి కూడా ఆ గుంపులో ఉండడం నాకు చాలా బాధ అనిపించింది. నేను ఆ వాతావరణంలో వెళ్ళి కవిత్వం చదవడం ఇష్టం లేక వెనక్కి మళ్ళీ వచ్చేసాను. నిర్వాహకులు కూడా కలవకుండా వచ్చేసాను నేను. కవిత్వం అంటే ప్రశంసలు, కవిత్వం అంటే చప్పట్లు, కవిత్వం అంటే మెమెంటోలు, కవిత్వం అంటే క్యాష్ అవార్డులు అనుకునే ఈ దుస్థితి నుంచి బయటపడితే కానీ వాళ్ళ కవిత్వానికి రోజులు కాదు. నగ్నముని గారు 80లో అన్నారు, కానీ నిజానికి కవిత్వానికి ఇది కాలం కాదు. ఒక డయాబెటాలజిస్ట్గా మీరు ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటీస్, మధుమేహాన్ని ఎలా నివారించగలగాలి ముందుగానే అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తున్నారు సార్. మీ దృష్టి మొత్తం దాని మీద ఎక్కువ ఉంది. మీరు చెప్పారు ఇంతకుముందు. వచ్చిన తర్వాత వైద్యం చేయడానికి చాలామంది ఉన్నారు, బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే కాన్సెప్ట్లో కూడా మీరు మధుమేహాన్ని ఎలా నివారిద్దాం అనే దాని మీద ఎక్కువ కృషి చేస్తున్నారు సార్. అభినందనీయం సార్. అదేవిధంగా సార్, ఒక సీనియర్ కవిగా తెలుగు కవిత్వాన్ని పరిపుష్టం చేయడానికి మీరు ఏ విధమైన తోడ్పాటును అందిస్తున్నారు సార్? తెలుగు కవిత్వాన్ని మనమే ఉద్ధరించనక్కర్లేదు, మన్ని మనం ఉద్ధరించుకుంటే చాలు. మన్ని మనం ఉద్ధరించుకోవడం అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ అవార్డుల కోసం వెంపర్లాడడం, అవార్డుల వెనక పరిగెత్తడం ఇట్లా కాకుండా మన కోసం, మనలాంటి పాఠకుల కోసం ఒక అనుభవాన్ని అనుభవంగా, అదే అనుభూతిని అందించడం, ఇది కవిత్వం యొక్క, మంచి కవిత్వం యొక్క గుణం. ఒక ఆంగ్ల కవి నేల మీద నేలబారుగా నడిపించేది కాదు, గాల్లోకి ఎగరేసేది మంచి కవిత్వం అన్నాడు. అటువంటి మంచి కవిత్వాన్ని రాయగలిగిన గొప్ప కవులు మళ్ళీ మన మధ్యలోకి రావాలని, వస్తారని నేను ఆశావాదిని, ఆకాంక్షిస్తున్నాను. ఎక్సలెంట్ సార్. సరిగ్గా 25 ఏళ్ల క్రితం సార్ నేను మిమ్మల్ని కలిశాను సార్ 1-2 సార్లు. అప్పుడు నాకు కవితా రంగం గురించి తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని ఒక వైద్యునిగానే మీరు నాకు పరిచయం సార్. బట్ ఈరోజు మీ ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరకడం నాకు చాలా ఆనందం కలిగింది సార్. మీరు ముఖ్యంగా మీ కవితా ప్రయాణాన్ని యాజ్ ఏ ప్రాక్టీషనర్గా నాకు మీ గురించి మధ్య మధ్యలో అప్డేట్స్ ఉన్నాయి సార్. మీరు చేస్తారని తెలుసు సార్ నిజాయితీగా. బట్ మీలో ఎంత నిజమైన కవి ఎందుకంటానంటే మీరు మనం చెప్పుకున్న ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను సార్. ఆ కవిని కూడా ఇవాళ కళ్ళారా చూడగల అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్, SHO APTV యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ద్వారా సాహిత్య రంగానికి సంబంధించి, ఆరోగ్య రంగానికి సంబంధించి మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్, మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.